దగ్గరకు వస్తానండి. కావాల్సిన సమయం ఉంది. శ్రీహరి యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. అన్న నమస్తే. శ్రీహరి యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు నమస్తే. నేను లైన్ లో ఉన్నా. రామచంద్రన్ ఏదో అర్జెంట్ ఉందట. రామచంద్రన్ వాయిస్ తీసుకున్నాక నేను చెప్తాను, ఇబ్బంది లేదు. నాకు ఛాయిస్ అండి రైమ్ సార్. ఓకే రామచంద్ర గారు, రామచంద్ర రామచంద్ర గారు, ఎందుకు ఇంతగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎందుకు ఇంత అభద్రతాభావం ఎందుకు వచ్చింది కాంగ్రెస్లో? ఈ అరెస్టుల పర్వం ఏంటి? బీఆర్ఎస్ నేతలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఈ లక్కిడ్రాల గొడవ ఏంటి? ఈ అలుగులాటలేంది? మళ్ళీ వాళ్ళు ఓదారపేతలేంది? ఇవన్నీ చూస్తూ ఉంటే ఇందాక గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టు కావాల్సినంత మెజార్టీ వచ్చింది, కావాల్సినంత ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది. అయినప్పుడు కూడా ఎందుకు ప్రజాస్వామ్యంలో ఈ విధంగా కళ్ళకు కట్టినట్టు క్లియర్గా చూపిస్తూ ఉన్నారు? ఏంది దీని అర్థమైంది? సార్ అందరికి నమస్కారం. నిజానికి ఇక్కడ మనము కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చాయండి. మీరు అన్నట్టు ఏ పర్సంటేజ్ వచ్చినా కానీ ఫస్ట్ లా ఏదో గాలివాటంలో వచ్చారు 2023లో అని ఆ రోజు మాట్లాడిన వాళ్ళకు చెంపపెట్టలాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి నుంచి 2023 తర్వాత కూడా వచ్చిన ప్రతి ఎలక్షన్ లో కూడా కొద్దిగా మంచిగా రిజల్ట్ వచ్చింది. మొన్న గతంలో జరిగిన బై ఎలక్షన్ లో అనుకోండి, ఎంపీ ఎలక్షన్ లో అనుకోండి, తర్వాత వచ్చిన సర్పంచ్ ఎలక్షన్ లో, తర్వాత ఈ మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. సంతృప్తిగా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకోండి, అందరు ప్రజా ప్రభుత్వంలో ప్రజలతో మనం ఉన్నాం. అయితే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ను చూసారు, 12 సంవత్సరాలు బీజేపీని చూసారు. దానికంటే కొద్దిగా ప్లస్ ఉన్నదనే ఉద్దేశంలో వాళ్ళు ప్రజలు నమ్మకంతో గెలిపించారు. ఎంత ఎదిగితే అంత ఒదిగే రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఉంటది, నాయకులు కూడా ఉంటారు. గతంలో కంటే నాయకులు కూడా అందుబాటులో ఉండే రకంగా, ఎమ్మెల్యేలు అనుకోండి, మంత్రులు అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండే రకంగా ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చింది పరిస్థితి ఏంటంటే గతానికి ఇప్పటికి కూడా ఆర్థికంగా డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఒక పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకే పార్టీ అయినా కానీ ఒక్కొక్క పార్టీలో కౌన్సిలర్ గా నిలబడడానికి, కార్పొరేటర్ గా నిలబడడానికి, ఒక కార్పొరేటివ్ ప్లేస్ లో బాగా అంటే ఎక్కువ మంది నిలబడడానికి ప్రతి పార్టీ నుంచి వస్తున్నారు. ఆ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి ప్లస్ వస్తుంది. దీంట్లో కొన్ని ఇబ్బందులు జరిగినా కానీ ఇప్పుడు మనము ఈ ఎలక్షన్ల తర్వాత చూస్తే ఏ పార్టీ అయినా కానీ బీజేపీ బీఆర్ఎస్ తో కలిసిపోయింది, బీఆర్ఎస్ బీజేపీతో కలిసిపోయింది. తర్వాత కొన్ని జాగాలలో అటు ఇటు కూడా కాంగ్రెస్ తో కూడా కలవడం జరిగింది. అది ఎక్కడ అంటే లోకల్ అంటే స్థానికంగా ఉండే నాయకత్వాన్ని బట్టి, స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి మార్చుకున్నారు. దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిందే. ఎందుకంటే శాశ్వత శత్రుత్వం వద్దు, శాశ్వత మిత్రుత్వం కూడా ఉండదు. ఈడేమైతుందంటే కొంతమందితోని ఇది ఇబ్బంది జరుగుతుంది. అది కొంత ఇప్పుడు ఈ రోజు కాదు, బాల్క సుమన్ గారు మొదటి నుంచి కూడా కొద్దిగా అంటే ఉద్రేకంగా మాట్లాడరు, ఉద్రేకంగా పోవడం, అది పోలీస్ వ్యవస్థల్లో పోలీసుల మీదకి వచ్చే వరకల్లా అది కొన్ని అంటే వీడియోలు తీసి దాన్ని తీసుకురావడం కూడా జరిగింది. అందులో ఆయన తప్పు ఉందా లేదా అనేది తర్వాత విషయం, కానీ పోలీసు వాళ్ళే అతని మీద కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే వివేక్ గారు, మంత్రి గారు, తర్వాత ఎంపీ గారు వచ్చి అక్కడ వాళ్ళ ఓట్లు వినియోగించడానికి వచ్చిండ్రు. దాంట్లో మీరు అన్నట్టు అక్కడ అంటే కోరం కూడా అంటే వీళ్ళ మెజార్టీ కూడా లేకుండొచ్చు. కానీ ఈ రోజులలో ఎట్లుందంటే మెజార్టీ ఉండి లేదు అని కాదు, ఇక్కడ అక్కడ అంటే గోడ మీద పిల్లి వాటం ఉంది ప్రతి దగ్గర కూడా. ఇక్కడ కూడా గోడ పిల్లి వాటం ఉంటేనే ఆడ ఇక్కడ ప్రాబ్లం జరుగుతున్నట్టుంది. ఎందుకంటే కొంతమంది వాళ్ళ రిలేషన్సా లేకుంటే ఓటర్సా అక్కడ ఇక్కడ మాట్లాడుట్లా వాళ్ళ మధ్యలో కొద్ది ఇబ్బంది జరుగుతుండొచ్చు. నిజానికి అక్కడ జరిగిన ఈ క్యాసంపల్లి దగ్గర ఉండేది మెజార్టీగా బీఆర్ఎస్ ఉండొచ్చు, దానికి మిత్రపక్షంగా సిపిఐకి ఉండొచ్చు, 4 ఉన్నట్టున్నాయి. ఇది కలిస్తే ఒక 10 ఉన్నట్టున్నాయి, కాంగ్రెస్ పార్టీకి 10 ఉన్నట్టున్నాయి. కానీ అక్కడ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళ లేకుంటే సిపిఐ పార్టీ వాళ్ళ ఇటు కాంగ్రెస్ కు రావడానికి అనుకూలంగా ఉండి దానికి ఉద్రేకంగా రావడానికి పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి ప్రతి దగ్గర కూడా చూసినా, డ్రాల్లో చూసినా, ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగింది. అసలు ఊహించింది మేము 50% అబోవ్ వస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు అంటే ఏ పర్సెంట్ వచ్చినా 92 సీట్స్ అని అంటున్నారు. 92 రాకుండా తక్కువ వచ్చినా సరే మాకు వచ్చిన న్యూస్ ప్రకారం 92 సీట్లు వచ్చినాయి అనేది మాకు తెలిసింది. దాంట్లో మాకు అట్లా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇది మనం బాధ్యతగా
ఉండి భవిష్యత్తులో ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకొని ప్రజలతో మమేకైతే అయితే మేము సంబంధాలు మంచిగా పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన అంటే ఇప్పుడు మేము కొన్ని ఈ అనుకున్న అంటే మాట ఇచ్చిన చేయకుండా భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు చేసుకుంటా మేము వచ్చే ఎలక్షన్ లో 2028 రాని 29 రాని బలంగా ఉండుకొని ఈ ఖచ్చితంగా వచ్చే దానికి రావాలని ఆలోచన ఉంది. కానీ మొదటి నుంచి బీఆర్ఎస్ అనుకోండి బీజేపీ వాళ్ళు అనుకోండి ఎలక్షన్లు అయినాక 2 నెలల నుంచే 3 నెలల నుంచే మీరు ఉండేది ఇంకా 3 నెలలు 6 నెలలు అని రెచ్చగొట్టే మాటలు తీసుకొచ్చి అవసరం లేని మాటలు మాట్లాడుతూ కూడా ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది. అంటే మనకు ప్రభుత్వానికి 5 సంవత్సరాల కాల పరిమితి ఇచ్చారు. ఆ కాల పరిమితి వరకు ఓపికతో నుండి వాళ్ళు చేసిన తప్పులను మీరు అంటే ఓపెన్ గా చెప్పండి, ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇక్కడ స్కామ్ జరుగుతుంది, ఇక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పండి. ఇప్పుడు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ల ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లలో ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయనకు మనకు చట్టం ఉంది, చట్టం ప్రకారం పోవచ్చు. ఇప్పుడు పాత రోజులు కాకుండా ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. ఏంటంటే వీడియో రికార్డ్ అనుకోండి లేకుంటే ఆన్లైన్ రికార్డ్స్ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అక్కడ ఏంటంటే బాల్క సుమన్ గారు రెచ్చగొట్టి మాట్లాడిన వీడియోలు మాత్రం చూస్తున్నాం. దాన్ని బట్టి మనం ఏమనుకుంటున్నాం అంటే ఆయన్ని రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు ఈ రకంగా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఖాళీ ఆయన వీడియోలు మాత్రం తీసింది, అంతకుముందు జరిగింది లేదు, తర్వాత జరిగింది లేదని అంటున్నారు. అది కూడా తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు తీయాల్సిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ పెట్టుకుంటున్నారు. కానీ ప్రైవేట్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ వాళ్ళు ప్రైవేట్ వీడియో వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ప్రైవేట్ వ్యక్తులు కూడా ప్రతి దగ్గర కూడా వీడియోలు తీసుకుంటున్నారు. ప్రతిదీ ఎవిడెన్స్ అవుతుంది. దాంట్లో ఎవరు తప్పు చేసినా తప్పుకు శిక్ష అర్హులే, తప్పు జరగొద్దని మనము న్యాయపరంగా అంటే మనం కోరుకునేది ఏంటంటే ఎక్కడ కూడా ఇబ్బంది జరగొద్దు. ఎందుకంటే ఏదో మనకు 1-2 సీట్లు తక్కువ వచ్చినాయనే ఫీలింగ్ లేదు. మంచి మెజారిటీతో ఉన్నప్పుడు మాకైతే కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మేము ఏకగ్రీవంగా అంటే మేము అనుకోవడం ఏంటంటే ఇలా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం కూడా బీసీ సీట్లు కూడా ఎక్కువ పెరిగినాయి. అదే రకంగా మహిళల సీట్లు కూడా పెరిగిపోయినాయి. రామచంద్ర గారు, మీరు చెప్పినట్టు బాల్క సుమన్ ఆ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేకపోతే పోలీసుల దగ్గర వీడియోలు ఉన్నాయని చెప్తున్నట్టు పోలీసుల మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెచ్చిపోయినటువంటి వీడియో బయట పెడితే పబ్లిక్గానే మొన్న మున్సిపల్ ఎన్నికల రోజు ఏ విధంగా అనరాని పదజాలాలు పరుష పదజాలాలు వాడినటువంటి జగ్గారెడ్డి ఆ విధంగా ఎలా మాట్లాడారో చూశారు కదా సీఐ మీద. దాన్ని ఏమనాలి? దాన్ని కూడా చట్టం ప్రకారం చేయండి. దానికి ఇప్పుడు మనకు చట్టం వాళ్ళు శిక్ష అవి లేదని అనుకోండి, ప్రైవేట్ పిటిషన్ ఇవ్వండి. దాంట్లో ఏదైనా ఇబ్బంది ఉండి ఏదైనా చేస్తే మనకు చట్టంలో ఉండే లొసుగులు ఎవరి నుండి ఎవరైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తే దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుందండి. ఇప్పుడు వాళ్ళు అక్కడ కంప్లైంట్ చేసిన వ్యక్తిని బట్టి ఉంటుంది. అక్కడ పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసింది, ఇక్కడ చేయకపోవడానికి కారణం ఏముందో మనకు తెలియదు. దానికి ఇబ్బంది మీరు అన్నట్టు ఒప్పుకుంటాం, అక్కడ తప్పు జరిగి ఉండొచ్చు. కానీ అక్కడ కంప్లైంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎస్ఐ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు అంటే వాళ్ళ రక్షణకు వస్తే మా మీదనే ఇట్లా దాడి జరిగింది అనేది జరిగింది. ఇక్కడ దాడి జరిగిందనే విషయంలో కంప్లైంట్ రాలేదు. కంప్లైంట్ రాకుండా ప్రైవేట్ పిటిషన్ ఇవ్వాలా, లేకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇస్తే దాని మీద చర్య తీసుకుంటుండొచ్చు. దాని గురించి చట్టం గురించి మనం ఏదో తీసుకొని మాట్లాడాల్సిన ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే జగ్గారెడ్డి గారు ఆ రకంగా మాట్లాడారు. మరి ఏ ఉద్దేశంతో జరిగిందా, ఆ రికార్డ్ ఏంది అనేది వాళ్ళకు వివరణిస్తే తెలిస్తే బాగుంటది. కానీ ఇక్కడ వచ్చింది మాత్రము ఇక్కడ మనకు వచ్చిందిగా బాల్క సుమన్ గారి మీద పోలీస్ డిపార్ట్మెంట్ మేము చట్ట పరిధిలో మాకు ఇబ్బందికరంగా ఆయన మాట్లాడింది, ఈ రకంగా చేసిండు అనేది కంప్లైంట్ ఉంది. ఇక్కడ లేకుండొచ్చు. ఆ కంప్లైంట్ ఉన్న దాన్ని బట్టి దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆయన అన్నడా లేదా అనేది ఆయన డిపార్ట్మెంట్ నుంచి కంప్లైంట్ రాలేదు. ప్రైవేట్ వ్యక్తులు మనం మాట్లాడితే దాంట్లో మనకు ఇబ్బంది జరగదు కదా. అంటే దాని మీద న్యాయ నిర్ణయం చేయలేరు కదా. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటే వాళ్ళు డిపార్ట్మెంట్ ఏ ఉద్దేశంతో చేస్తలేరో వాళ్ళకి ఆ లోకల్ పరిస్థితిని బట్టి ఎట్లుందో వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం దాన్ని పోలికగా తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. జగ్గారెడ్డి గారు సౌమ్యుడు, ఎక్కడైనా కానీ అందరితో కలుపుకునే వ్యక్తి. మరి ఈ రకంగా టెన్షన్ లేదు. ఏంటంటే బాల్క సుమన్ గారి మీద ఎన్నో రకాలుగా ఉంది. మొదటి నుంచి కూడా ఆయన అధికంగా అంటే ఎక్కువ రెచ్చిపోయి మాట్లాడుతాడో అధికంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటది అనేది ఉంది. ఆ రకంగా జగ్గారెడ్డి గారి మీద లేదు. మరి అది ఎక్కడ జరిగింది అనేది మీరు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంటది. మనం దాంట్లో కల్పించుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నానండి. ఓకే రామచంద్ర గారు, దీంట్లో మాత్రం బాల్క సుమన్ గారు బాగా రెచ్చిపోయి మాట్లాడినట్టు వీడియోలు అయితే బయటకు వచ్చాయండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రామచంద్ర గారు వస్తాను. శ్రీహరి గారు, ఏదేమైనా శ్రీహరి గారు కేతనపల్లిలో జరిగినటువంటి